ఒకటి నిద్రపోవడము, 2 కూర్చుని ఉండడము, 3 నడుస్తూ ఉండడము, 4 పరిగెత్తుతుండడం. ఈ 4 విషయాలు. 1 నిద్రపోతుండడము, 2 కూర్చుని ఉండడము, 3 నడుస్తుండడము, 4 పరిగెత్తుండడం. ఎవరిని అడిగినా ఈ 4 వాటిలో మీకు బాగా ఏది ఇష్టం అంటే ఏం చెప్తారు? కాసేపు క్యాజువల్గా మనం మాట్లాడుకుందాం. ఈ 4 వాటిలో మీకు ఏది ఇష్టం? అందరూ వేసి గెలిపించే దేన్ని గెలిపిస్తారు? ఓటేసి దేన్ని గెలిపిస్తారు? నిద్ర. ఎందుకంటే నిద్రపోవడం వలన మన కాలు లాగవు, మన నడుము లాగదు, మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది కదా. అందుకే ఎక్కువ మంది నిద్ర కొట్టేస్తుంటారు. నిద్ర కంటే కొంచెం కష్టమైంది కూర్చోవడం. చూడండి, ఎక్కువసేపు కూడా మనం కూర్చుని ఉండలేము. ఎక్కువసేపు కూర్చుంటే మనకి ఏమొస్తుంది? నడుము నొప్పి వస్తుంది. మీకు విషయం తెలుసా? ఎక్కువసేపు కూర్చోవడము అనేది ఎక్కువ రోగాలకి కారణం. మనకు వచ్చే 95% రోగాలకి కూర్చోవడమే. నిద్ర అనేది మనందరికీ నచ్చింది, కూర్చోవడం కొంచెం ఇబ్బంది కదండి. కాసేపు ఉంటే మనకి ఏమొస్తుంది? నడుము నొప్పి వస్తుంది, మళ్ళీ లేచి నిలబడాలనిపిస్తుంది. ఇప్పుడు కూర్చోవడం కంటే కొంచెం కష్టమైంది నడవడం. కూర్చోవడం కంటే కొంచెం కష్టమైంది నడవడము, లేకపోతే నిలబడి నడవడము. నడక అనగానే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం మనం? కోలాగితే కొంచెం చెవటలు పడుతుంటాయి, ఇది ఫేస్ చేస్తుంటాం. 4th ఇది పరుగు. ఇది చెప్పబడినటువంటి ఈ 3 కంటే కూడా చాలా కష్టమైంది. నిద్రపోవడం కంటే కూర్చోవడం కష్టం, కూర్చోవడం కంటే నడవడం కష్టం, నడవడం కంటే పరిగెత్తడం కష్టం. ఇప్పుడు చూడండి, పరిగెత్తనుకోండి కాళ్ళు లాగేస్తుంటాయి, మన గుండె స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది, ముచ్చెవట్లు పట్టేస్తుంటాయి, మన హెల్త్, మన స్ట్రెంగ్త్ ఏదవుతుందో ఆటోమేటిక్గా అది తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ 4 బాగా కష్టమైంది ఏది? మీకు నచ్చింది ఏది? ఇప్పుడు నా సూటి ప్రశ్న ఏంటంటే, జీవితాన్ని మీరు ఈ 4 వాటిలో దాంతో పోల్చమని చెప్తే మీరు దేంతో పోలిస్తారు? బైబిల్ని ఒకసారి తెరిచి చూద్దాం ప్రియులారా. ఇప్పుడు జీవితం అంటే ఏంటి మీకు అర్థమవుతుంది ప్రియులారా. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ఈ మాటలు ఎవరు రాస్తున్నారు? తిమోతి అనేటువంటి ఒక యవనస్తుడికి పౌలు అనేటువంటి ఒక పాస్టర్ గారు, ఒక సేవకుడు రాస్తున్నాడు. అపోస్తలుడైన పౌల్ని చంపేస్తారు, కొన్ని రోజులు చంపేస్తున్నప్పుడు, బాబా అపోస్తలుడైన పౌలు నీకు ఏమైనా ఆశలు ఉన్నాయా అంటే ఏవీ లేదండి, నాకు ఒక ఆత్మీయ కుమారుడు ఒకడు ఉన్నాడు, ఆ కుమారుడికి నేను కొన్ని విషయాలు చెప్పాలి, నేనేమో జైల్లో ఉన్నాను, ఇటలీలో జైల్లో ఉన్నాను నేను, సో నేను అతనికి ఏం చెప్పలేను, సో 2 లేఖలు రాసుకుంటాను, ఆ 2 లేఖలో తీసుకెళ్ళి ఆ తిమోతి అనేటువంటి ఆత్మీయ కుమారుడికి కొంచెం అందజేసేయండి అని చెప్తాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. అంటే ఇక్కడ భక్తుడు జీవితాన్ని దేంతో పోలుస్తున్నాడు? నిద్రతో పోల్చట్లేదు, అలాగని కూర్చోవడంతో పోల్చట్లేదు, నడవడంతో పోల్చట్లేదు. దేంతో పోలుస్తున్నాడు? పరుగుతో పోలుస్తున్నాడు. పరుగు అంటే పరుగు అనగానే మనకు తెలిసి పిల్లరా, పరిగెడుతున్నప్పుడు ఆయాసం వస్తుంది, ఓపిక క్షీణించిపోతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, కొన్నిసార్లు పడిపోతాం, కొన్నిసార్లు పరిగెడుతున్నప్పుడు రాడో ఏదో తగిలి పడిపోతాం, పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి లేవగలము కొన్నిసార్లు, కానీ కొన్నిసార్లు పడితే మరలా తిరిగి లేవలేము. ఒక్కొక్కసారి పడితే చిన్న దెబ్బలు పడవచ్చు, ఒక్కొక్కసారి పడితే కాళ్ళు చేతులు కూడా విరగవచ్చు. పరిగెడుతున్నప్పుడు కాళ్ళలో ముళ్ళు గుచ్చుకోవచ్చు, కాళ్ళ గోర్లకి రాళ్ళు తగిలి కాళ్ళు గోర్లు పైకి వచ్చేయచ్చు, ముళ్ళు గుచ్చుకోవచ్చు, సీసా పెంకులు గుచ్చుకోవచ్చు, ఏమైనా గుచ్చుకోవచ్చు. దేంట్లోని? పరుగులో మాత్రమే. పరుగులో కలిగే ప్రమాదాలు మరలా నడకలోని, నిద్రలోని, కూర్చోవడంలో ఉండదు కదా. అంత ప్రమాదకరమైంది పరుగు. భక్తుడు జీవితాన్ని, మానవ జీవితాన్ని, మన 70, 80 ఏళ్ళ 100 ఏళ్ళ జీవితాన్ని దేంతో పోలుస్తున్నాడంటే చెప్పలేదు చేసి పరుగుతో పోలుస్తున్నాడు.
మనందరం ఏం చేస్తున్నాం అండి? పరిగెడుతున్నాం ప్రియులారా. మనందరం పరుగు పందెంలో ఉన్నాం. మనందరము నిద్రపోవట్లేదు, మనందరము కూర్చునిలేము, మనందరం నడుస్తూలేము, పరిగెడుతున్నాం. భయంకరమైనటువంటి ఒక పరుగు పందెంలో మనందరం ఉన్నాం. మనమే కాదు, ఈ భూమి మీద బ్రతుకున్నటువంటి 800 కోట్ల మంది ఎందులో ఉన్నారు? గట్టి చెప్పాలి, పరుగులో ఉన్నారు. మనందరం కూడా పరుగులు ఉన్నారు. సో చాలామంది పరుగు పందెంలో పరిగెడుతుంటారు, కానీ సగంలో ఏమవుతుంటారు? పరిగెత్తలేక తమ జీవితాలను చాలించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఒకటి గుర్తించండి, జీవితం అంటే అదేదో సాఫీగా సాగిపోద్దండి, అది నిద్ర అండి, అది కూర్చోవడం అంటే అదేదో నడకండి అని అనుకోకండి. జీవితం అంటే సమాధానం మీరు చెప్పండి, పరుగు పందెం అని మర్చిపోకండి. ఈ జీవితం అనేటువంటి పరుగు పందెంలో మనందరం ఉన్నాం కదా. మనందరికి ఒక మార్గదర్శి ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకు తెలుసా? ఆయన పరుగును ప్రారంభించాడు, పరుగును కొనసాగించాడు, పరుగును తుదముట్టించాడు, జీవ కిరీటం అనే బహుమానాన్ని పొందుకున్నాడు. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.